Ta-da! Where are we going? Pondi. Okay. మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం పోండిలో? ప్లాన్ వెళ్ళాక చూసుకో. వెళ్ళచ్చు. చేస్తున్నాం కానీ ఎడిట్ ఎవరు చేస్తాడు? ఇప్పుడు వరకు నీ రీల్స్ అని నువ్వే ఎడిట్ చేసుకున్నావు. అయితే ఇది కూడా నువ్వే ఎడిట్ చేసుకున్నావు. ఈ రైల్వే స్టేషన్ పేరేంటి? పాండిచ్చేరి. నాలో పరుగులు తీసే నువ్వు అసలు కొంచెమైనా రొమాంటిక్ వాక్ చేద్దామంటే పసివాళ్ళక. ఇప్పుడు మనం ఏం తింటున్నాం చెప్పు. నీకు కారణం ఏంటి? నువ్వు అవి తీసుకోవడానికి కారణం ఏంటి? మసాలా తింటాను. ఎవరు చెప్పారు నేను తిన్నాను? అయితే నేను అది తింటాను. నాకు అది స్మెల్ సో గుడ్. ఆకలిస్తుంది. యూనో అది మ్యాన్. ఇది టేస్టీ మసాలా బాగుందా? తిన్నివే. సరే తిను. నేను చేసిన చిప్స్ నచ్చాయి నీకు? ఇవి నేను స్పెషల్గా చేసిన కుకీస్. వాడి దగ్గరికి వెళ్ళే ది లైట్, అది మూన్ లైట్. చందమామ కోసమే వేచి ఉన్న రేలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా. బిజినెస్ మిస్టేక్ ఇవన్నీ. మళ్ళీ నేను ఒకటి తింటా, వాడికి 2 ఇస్తా. ఓకే? తింటున్నాడు. ఒకటి 2 3 అంటూ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా. అమ్మా ఎప్పటికి వచ్చిందమ్మా బాబు. గంటన్నర తర్వాత వచ్చిన ట్రైన్. మళ్ళీ రన్నింగ్లో ఎక్కుదాం. పద పద. ఓవర్ చేయకు. ఏమన్నా? ఓహో అదొక కామెడీ. హలో, ఆగేంత వరకు దిగవా? ఇంకో 2 minutesలో ఆగుద్ది. గుడ్ మార్నింగ్. ట్రైన్ అంతా దిగిపోయింది, ఇంకా దిగవా? దిగుతా. ట్రైన్ ఆల్రెడీ 2 hours 3 hours 3 hours లేట్ అయింది. మన చెక్-ఇన్ 2 PM. సో లెట్స్ గో. ఇదేమే వచ్చిన ట్రైన్ ఫ్రెండ్స్. ఏమంటున్నా? ఈ చిన్న స్టేషనా? Pondicherry railway station and we are renting a bike. ये फ्रेंच कॉलोनी है. కమల్ ఇది కెఫే అనుకుంటా. ఏంటి స్టార్ బాక్స్ ఇది? అయితే మన స్టే దగ్గరలో మంచి కెఫేస్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ విల్లా డు ఓషన్. ఇక్కడ మేము 2 daysకి స్టే బుక్ చేసుకున్నాం. సో ఇది ఫ్రెంచ్ కాలనీలో లొకేట్ అయింది. బయట నుంచి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో.
దూరం నుంచైనా బీచ్ వ్యూ ఉంటుందనేమో నేనైతే అనుకున్నా, బట్ మా రూమ్కి అయితే లేదు. మేబీ అవతల సైడ్ రూమ్స్కి ఉండొచ్చు. ఓకే, నాకైతే రూమ్ నచ్చింది. మనం ఇప్పుడు క్విక్లీ రెడీ అయిపోవాలి. హెల్మెట్ పెట్టగానే పోతుంది జుట్టంతా. అలా కొంచెం ఐ షాడో, ఐలైనర్, మస్కారా, కొంచెం లిప్స్టిక్ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇది నా ఫస్ట్ డే అవుట్ఫిట్. ఆల్సో హౌస్ మై హ్యాట్. ఇట్స్ ఫ్రమ్ యాక్సెసరీస్. క్యూట్గా ఉంది కదా. ఇదే చంద్రముఖి తాళం చెవి. ఇంత తాళం ఎక్కడుంటుంది అసలు? పూలు ఇందాక చెక్అవుట్ చేయలేదు. ఒకసారి పూలు ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు వద్దాం? రేపు మార్నింగ్ లేస్తే వద్దాం. కుర్చీగా అంటే తాగారా అంటే ప్రతి ఇంటి దగ్గర అది అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. Finally at Coromandel Cafe. ఆకలేస్తుంది. 40 minutes పడుతుంది. అది చూద్దాం. విసుగురాదా? ఏదో ఒకటి చదవాలని ఎందుకు అనిపిస్తుంది కమల్ నీకు? అంటే మంచి విషయమే, నేనేం తప్పు పట్టట్లేదు. చెప్పు, నాకెందుకు అనిపించదు? చిరాకు వస్తుంది నాకు దాన్ని చూస్తే. ఇది పాండిచేరిలో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేసెస్. మంచి రివ్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి వచ్చాం, బట్ వెయిటింగ్ టైం అయితే చాలా ఉంది. చూద్దాం వర్త్ ద వెయిటింగ్ ఆర్ నాట్ అని. ద మూమెంట్ ఆఫ్ ద ట్రూత్. ఫస్ట్ టైం ప్యాషన్ ఫ్రూట్ కాక్టైల్ ట్రై చేస్తున్నాం. నీకు నచ్చదు, పుల్లగా ఉంది. ఎలా ఉంది? బేసిక్గా కమల్కి పుల్లగా ఏదున్నా నచ్చుతుంది. ఇంతలోనే మాకు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అది వేరే ఎవరిదో ఆర్డర్, బట్ చాలా కలర్ఫుల్గా ఉంది. కమల్, ఇవన్నీ నువ్వు ఆర్డర్ చేసావా? ఎవరు ఆర్డర్ చేస్తే ఎక్కడ తెచ్చి పెట్టారు? ఒక స్టిక్ తీసుకొని అందులో తినొచ్చా? దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఆర్డర్డ్. ఇది హ్యాండ్మేడ్ పాస్తా, ఇంకా ఇది 1000 layers ఆఫ్ పొటాటోనా? 1000 layers ఉంటాయి అసలు. కౌంట్ చేయాలా? నువ్వు చెయ్యి. మంచిగా మేసిన తర్వాత కునుకు పాటలు పడుతున్నారు అమ్మాయి. అలా ఒక చిన్న మ్యాప్ వేసాక రాక్ బీచ్ సైడ్లో అలా నడుద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఎన్ని రోజులు ఏం తెలుసా? కమల్, మన ఇద్దరం పాండి ఎప్పుడు వచ్చాం? నవంబర్. మళ్ళీ మారిందా పాండి? చాలా డెవలప్ అయింది కదా. ఇంతకుముందు ఇది క్లీన్గా ఉండేది రాత్రి, ఇప్పుడు అంతా చెత్తగా ఉండేది. ఆ బ్రిడ్జ్ చివరి వరకు నడవాలి. నేను నడవగలవా అని అడిగి. ఎందుకు నడవలేను? సంకల్పం. మొరారిలో ఏం చెప్పాడు? సంకల్పం గొప్పది, మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నేను చేయగలను, కానీ నాకు ఇప్పుడు చేయాలి.
ఇదివరకు నడుస్తావా అని అడిగాడు అనుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి వస్తున్నా. డస్ట్బిన్ ఎక్కడుంది? గుడ్ బాయ్. ఏం ఊపుతున్నారే? అంతా హడావిడిగా ఉంది, కానీ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను ప్రశాంతమైన సౌండ్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. సరే ఈ గేమ్లో తను నడుస్తూ ఉంటాడు, నేను పరిగెడుతూ ఉంటా. ఓకే 1 2 3 స్టార్ట్. నువ్వు నడవాలి. ఇక్కడ వరకే నేను గెలిచా. బాడీ బిల్డింగ్ ఆయిల్ రాసుకున్నారా ఐ థింక్ హీస్ పంపింగ్ హిస్ మజిల్స్. ఫుల్ ఆయిల్ రాసుకొని చాలా మంది చేస్తున్నారు ఇలా. చాలా సామాన్ ఉంది, బట్ ఆబ్వియస్లీ మనకి అన్ని పనికిరావు, బట్ కొన్ని కొనాలనిపిస్తాయి అన్నమాట. ఫింగర్ రిలీఫ్ ఉంటుందంట. సో కమల్ గారు కొనొద్దు అంటున్నారు, బట్ నేను తీసుకుంటున్నాను. ఫింగర్ మసాజ్. నువ్వు చేస్తావా నాకు కావాలన్నప్పుడు? అంట కొబ్బరి చెప్ప కప్పు. ఏ క్లాస్ మేడం మీరు? స్విమ్మింగ్ రాని ఇద్దరం స్విమ్మింగ్ పూల్లో స్విమ్ముతున్నాం. నూగుతున్నా. ఈరోజు నేను కమల్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్, ఆల్సో కొంచెం మేకప్. నా గ్రీన్ ఐలైనర్ అదిరింది కదా, ఇట్స్ ఫ్రమ్ కే బ్యూటీ. ఫిట్ చెక్.
ఈరోజు కూడా పెద్దగా ప్లాన్ ఏం లేదు, అలా ఎక్కడైనా మంచి ప్లేస్లో తినేసి బీచ్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం అన్నది ప్లాన్. ఇది అప్పట్లో బ్రిటిషర్స్ యూజ్ చేసిన డైనింగ్ టేబుల్ అంట. ఇవన్నీ గ్రాఫైట్ అండ్ అమోనైట్ స్టోన్స్. అక్కడ ఫొటోస్ తీసుకోకూడదు, అయినా కూడా నేను తీస్తున్నా అని కమల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోయాయి. ఎంత ఇబ్బందిగా ఉన్నాడు చూడండి ఇక్కడ. నాకు ఈ బుల్లక్ కట్స్ చూసాక బ్రిడ్జెటన్లోలా ఒక ఫోటో షూట్ చేయాలని అనిపించింది. అద్దం ముందు కూర్చొని తినొచ్చా? మేము ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ తీసుకుంటున్నాం. అప్పుడు ఒక అన్న వచ్చి ఇలా ఒక ప్యాకేజ్ ఉంది, అరికమేడు విలేజ్, మ్యాంగ్రూవ్ బ్యాక్ వాటర్స్, సన్సెట్, రివర్ అండ్ వాషన్ కలిసే ఏరియా చూపిస్తాం, ఎవ్రీథింగ్ అండర్ 500 రూపీస్ అని చెప్తే సరే చూద్దాం ఏముందని చెప్పి చూడడానికి వెళ్ళాం అనమాట మేము. వేర్ ఆర్ వి గోయింగ్? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకా అరికమేడు. బోట్ ఎక్కి బీచ్లోకి వెళ్తున్నాం అన్న నాకు ఆనందం కన్నా భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకు భయం? చిన్న బోట్లో ఆ బ్యాగ్ ఇచ్చేసి ఎక్కువ, బ్యాగ్ నాకు. ఇక్కడ ట్రేడింగ్ అయ్యేదా? అది పోర్ట్. దిస్ ఇస్ 2200 ఏరియా పోర్ట్. అరకమేడు. This is the connection between east and west of the world. அண்ணா இன்னொரு வாட்டி சொல்லுங்க. ఈ బ్రిక్స్ అన్న ಎಲ್ಲ ಓಡ್ಲಿಂಗ್ ಫೇಸ್ ಕಟ ವಾಯ್ಸ್ ఆ this building Onion Selvan shooted here. This is archaeological survey place and under by government. Building 2nd century BC before Christ. 2nd century. అరికమేడు యాక్చువల్లీ ఒక పోర్ట్ సిటీ. 2000 ఇయర్స్ క్రితం ఇక్కడి నుంచి మనం రోమన్స్ అండ్ గ్రీక్స్తో ట్రేడ్ చేసుకునే వాళ్ళం. లైక్ ఇక్కడి నుంచి గ్లాస్ మెటీరియల్స్, బీడ్స్ ఇవన్నీ మనం పంపించే వాళ్ళం. అక్కడి నుంచి కూడా మనం చాలా ఐటమ్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళం. ఇట్ స్టేడ్ ఆల్మోస్ట్ ఫర్ 200 ఇయర్స్ యాజ్ అ పోర్ట్ సిటీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్స్ యాజ్ పర్ ఇండియన్ హిస్టరీ. మంజుమల్ బాయ్స్ ఫీల్ వస్తుంది కదా కమల్. వాటర్ ఎక్కువ లేవు, ఏమంత బాగాలేదు అంటున్నాడు కమల్ ఇక్కడ. కమల్ ఐఫిల్ టవర్కి వెళ్ళలేదు మనం. ఐఫిల్ టవర్
అంటే వాట్ ఆర్ యూ ఈటింగ్ రామి? రామి, వాట్ ఆర్ యూ ఈటింగ్? బావో బావా? ఎవరు బావా? బావో బావు అంటే నాకు తెలియదు. నేను వీడియో చేసే కదా ఎలా 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 అంటే ఊపే కదా అదే. అలా చూస్తున్నావు అమ్మ. బావు ఉంది, బాజీ ఏదా అని. వెకేటింగ్ ఆర్ స్టే ఫైనలీ. సో బాయ్ గైస్, ఈరోజు మా స్టేని వెకేట్ చేసి రాత్రి బస్ వరకు ఎక్కడ తిరగాలో కూడా ప్లాన్ లేదు. ఇష్టం వచ్చినట్టు తిరగడం రాత్రి వరకు. ఆ తర్వాత బస్ ఎక్కి బ్యాక్ టు బెంగళూరు. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వచ్చు ఒక అమ్మాయి? 7 years ముందు మనం వెళ్ళిన బీచ్ ఇదేనా? ఒక సైడ్ రివర్ ఉంటది, ఇంకో సైడ్ బీచ్ ఉంటది, అది ఇదేనా? ఇదిగో రివర్, అదిగో బీచ్. కానీ ఇది కాదు కదా ఎగ్జాక్ట్ ప్లేస్. నువ్వు తొందరగా కదిలితే ఇటు సైడ్ అంతా రివర్, అటు సైడ్ అంతా బీచ్. ఏంటో చెప్పది? టైర్స్ ఉన్నాయంట దానికి. ఎక్కుతావా అమ్మా? అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? ప్యారడైస్ బీచ్. ఎందుకు వచ్చావు? ఫేక్ ప్యారడైస్ బీచ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. 7 సంవత్సరాల క్రితం ఎక్కడికి వచ్చాం కదా అని వచ్చాం. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ప్యారడైస్ బీచ్. షల్ వి సిట్ సమ్వేర్ ఆర్ we have to. రమ్య ఒకసారి ఇద్దరుగా. వావ్, రమ్య రాలేదు. అదిగో ఆ టైర్లు పారాచూట్ వస్తుంది. కమలని ఏ అంటే నువ్వు తర్వాత నన్ను కాదు వీడియోని. అదేంటి? సుక్కు మల్లికో, సుక్కు మల్లికో. రమ్య ఎందుకలా ఉన్నావు? ఫోన్ స్టోరేజ్ అయిపోయింది కమల్, అందుకే. నీకు ఈ బీచ్ వ్యూ రెస్టారెంట్ నచ్చలేదా? కనబడట్లేదా? దిస్ ఇస్ యువర్ లాస్ట్ డిన్నర్ ఇన్ పాండి. హౌ డు యూ ఫీల్? నథింగ్. యూ లైక్ ద ట్రిప్? సే బై. బాయ్ పాండి. బాయ్ పోండి. డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్? నేను అడగలను సంతోషం. అది ఓకే, లాస్ట్లో ఒక్క సీన్ తప్ప. స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ అవుతుంది. బస్ బాగుందా? ఓకే, అయితే మరి బాయ్.
ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్